హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేష్ రెడ్డి. ఎప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్, జూనియర్ అసిస్టెంట్, క్లర్క్, ఎంటీఎస్ అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్. ఇది ఆఫ్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఖాళీలు, అర్హతలు, వయస్సు, ఇంకా మిగతా పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో చూద్దాం. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. దాంతో పాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రభుత్వ ఉద్యోగ సమాచారం అనేది మన ఛానల్ ద్వారా పొందవచ్చు. చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని. సో ఈ నోటిఫికేషన్ మనకు కేంద్ర సాహిత్య అకాడమీ ఏదైతే ఉందో, సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ కింద పనిచేసే ఈ సంస్థలో మనకు పలు రకాల ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. ఇందులో ముందుగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించిన నోటిఫికేషన్. అడ్వర్టైజ్మెంట్ 22 ఆగస్టు 2026 నాడు వచ్చింది. లాస్ట్ డేట్ మనకు 21 సెప్టెంబర్ 2026 అనేది చివరి తేదీగా ఉంది. ఆ లోపల అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 6 ఉద్యోగాలు ఉన్నాయి. 3 ఓబీసీ, 3 ఈడబ్ల్యూఎస్. సో లెవెల్ 1 కింద 18,000 నుంచి శాలరీ ఉంటుంది. 3 ఓబీసీకి సంబంధించి 2 హెడ్ ఆఫీస్ న్యూఢిల్లీలో, 1 సబ్ ఆఫీసు చెన్నైలో ఉంది. 1 ఈడబ్ల్యూఎస్కి సంబంధించి న్యూఢిల్లీలో ఒకటి ఉంది. రీజనల్ ఆఫీస్ బెంగళూరులో ఒకటి ఉంది. సో కోల్కతాలో ఒకటి ఉంది దానికి సంబంధించి. అదేవిధంగా జూనియర్ క్లర్క్ అయితే 4 వేకెన్సీలు ఉన్నాయి. 4 వేకెన్సీలలో ఎస్సీ హెడ్ ఆఫీస్ న్యూఢిల్లీ ఒకటి, ఎస్టీ హెడ్ ఆఫీస్ న్యూఢిల్లీ ఒకటి, ఈడబ్ల్యూఎస్ రీజనల్ ఆఫీస్ ముంబై ఒకటి, ఓబీసీ సబ్ ఆఫీస్ చెన్నై ఒకటి ఉంది. వ్యాన్ డ్రైవర్ ఒకటే వేకెన్సీ ఉంది, అది కూడా హెడ్ ఆఫీస్ న్యూఢిల్లీలో. మెసెంజర్ కమ్ రైడర్ ఒక వేకెన్సీ ఉంది, హెడ్ ఆఫీస్ న్యూఢిల్లీలో ఉంది. సో అదేవిధంగా స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 కింద చూసుకుంటే 4 వేకెన్సీలు ఉన్నాయి. ఒకటి ఓబీసీకి హెడ్ ఆఫీస్ న్యూఢిల్లీలో, 2 అన్రిజర్వ్డ్ రీజనల్ ఆఫీస్ బెంగళూరు, రీజనల్ ఆఫీస్ కోల్కతాలో ఒక్కొక్కటి ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్కి 1 రీజనల్ ఆఫీస్ ముంబైలో ఉంది. సో ప్రూఫ్ రీడర్ కమ్ జనరల్ అసిస్టెంట్కి సంబంధించి 2 వేకెన్సీలు ఉన్నాయి. ఒకటి అన్రిజర్వ్డ్ రీజనల్ ఆఫీస్ కోల్కతాలో, ఒకటి ఓబీసీ రీజనల్ ఆఫీస్ ముంబైలో ఉన్నాయి. పబ్లికేషన్ అసిస్టెంట్కి సంబంధించి 5 వేకెన్సీలు ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 3, ఒకటి హెడ్ ఆఫీస్ న్యూఢిల్లీ, ఒకటి రీజనల్ ఆఫీస్ ముంబై, ఒకటి రీజనల్ ఆఫీస్ బెంగళూరు, ఒకటి ఎస్సీకి హెడ్ ఆఫీస్ న్యూఢిల్లీ, ఒకటి ఈడబ్ల్యూఎస్ హెడ్ ఆఫీస్ న్యూఢిల్లీలో ఉంది. ప్రోగ్రామ్ అసిస్టెంట్కి సంబంధించి 1 వేకెన్సీ ఉంది రీజనల్ ఆఫీస్ బెంగళూరులో, అన్రిజర్వ్డ్. టెక్నికల్ అసిస్టెంట్ కూడా ఒకటి ఓబీసీ హెడ్ ఆఫీస్ న్యూఢిల్లీలో ఉంది. జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ ఒకటి అన్రిజర్వ్డ్ కింద హెడ్ ఆఫీస్ న్యూఢిల్లీలో ఉంది. సీనియర్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్కి సంబంధించి ఒకటి ఓబీసీ రీజనల్ ఆఫీస్ ముంబై, ఒకటి ఈడబ్ల్యూఎస్ రీజనల్ ఆఫీస్ కోల్కతాలో ఉంది. అసిస్టెంట్ ఎడిటర్కి సంబంధించి ఒకటి హెడ్ ఆఫీస్, డిప్యూటీ జనరల్ సెక్రటరీకి సంబంధించిన అడ్మిన్కి సంబంధించి ఒకటి హెడ్ ఆఫీస్లో ఉంది. సో వీటికి సంబంధించి క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే, సో అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అడ్రస్ అనేది దానిపైన మన ఎన్వలప్ పైన రాసి సెక్రటరీ 2 అడ్రస్ వచ్చి సెక్రటరీ సాహిత్య అకాడమీ, రవీంద్ర భవన్, 35 ఫిరోజ్ షా రోడ్, న్యూఢిల్లీ 110001కి స్పీడ్ పోస్ట్ ద్వారా లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా చేరే విధంగా పంపించాల్సి ఉంది. దానిలో డీడీ ఉండాలి, మన ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఉండాలి. అన్ని సర్టిఫికేట్స్ సెల్ఫ్ అటెస్టెడ్ చేసి పంపించాల్సి ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి చూసుకోవచ్చు. సో అప్లికేషన్ ఫామ్కి సంబంధించి ఏదైతే ఉందో ఇది కింద ఉంటుంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడి నుంచి మనము డీటెయిల్స్ తీసుకోవచ్చు. సో ఇది ముందుగా ఫీజు చూసుకున్నట్టయితే లెవెల్ 1, 10 అండ్ 11కి సంబంధించిన పోస్టులకి అన్రిజర్వ్డ్ ఓబీసీ వాళ్ళు 1000 రూపాయలు, ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉమెన్ 500, ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడీ వాళ్ళు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. లెవెల్ 1 to లెవెల్ 6 కింద అన్రిజర్వ్డ్ ఓబీసీ వాళ్ళు 800, ఎస్సీ ఎస్టీ ఉమెన్ వాళ్ళు 500, ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడీ వాళ్ళు నిల్ అనేది డీడీ తీయాల్సి ఉంటుంది. డీడీ ఇన్ ద ఫేవర్ ఆఫ్ సెక్రటరీ సాహిత్య అకాడమీ న్యూఢిల్లీ కింద తీయాల్సి ఉంటుంది. క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ సంబంధించి 6 వేకెన్సీలు ఉన్నాయి. 6లో లెవెల్ 1 కింద ఉన్నాయి. 50 years వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. 10th లేదా 10+2 లేదా ఐటీఐ అనేది క్వాలిఫై ఇచ్చాడు. మల్టీ టాస్కింగ్ మల్టీ స్కిల్ సంబంధించి 1 ఎంప్లాయీ పర్ఫార్మింగ్ జాబ్స్ ఐదర్ టు పర్ఫార్మ్ బై డిఫరెంట్ లెవెల్ 1 ఎంప్లాయీస్ అని ఇచ్చారు. అదేవిధంగా మనకు జూనియర్ క్లర్క్ అయితే
లెవెల్ 2 కింద ఉంది. 50 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. 10+2 అనేది ఇచ్చారు. నెట్ టైపింగ్ వచ్చేసి 35 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ 30 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ హిందీ అని ఇచ్చారు. నా కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. అదేవిధంగా మనకు వ్యాన్ డ్రైవర్కి సంబంధించి 10th లేదా ఇంటర్మీడియట్ ఉండి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి లైట్ అండ్ హెవీ వెహికల్స్కి సంబంధించి. సో అదేవిధంగా మనకు మెసెంజర్ కమ్ రైడర్ అయితే 50 years వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. ఇంటర్మీడియట్ పాస్ కావాలి. దాంతోపాటుగా 2-wheeler డ్రైవింగ్ లైసెన్స్, కార్ విత్ 3 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్, మోటార్ మెకానిక్ సంబంధించి ఉండాలి. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 కింద అయితే 4 వేకెన్సీలు ఉన్నాయి. ఇంటర్మీడియట్ పాస్ కావాల్సి ఉంటుంది. 10+2 80 words per minute స్పీడ్ ఇన్ షార్ట్ హ్యాండ్ అండ్ గుడ్ స్పీడ్ ఇన్ టైపింగ్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ అనేది ఇచ్చారు. సో అదేవిధంగా మనకు ప్రూఫ్ రీడర్ కమ్ జనరల్ అసిస్టెంట్కి సంబంధించి చూసుకుంటే డిగ్రీ అడుగుతున్నారు. దాంతోపాటుగా ప్రూఫ్ రీడర్ సంబంధించిన డీటెయిల్స్ రావాల్సి ఉంటుంది. పబ్లికేషన్ అసిస్టెంట్ గ్రాడ్యుయేట్ ఉండాలి. దాంతోపాటుగా డిప్లొమా ఇన్ ప్రింటింగ్ ఆఫ్ ఆర్ 5 years ఎక్స్పీరియన్స్ ఇన్ ప్రింటింగ్ ప్రెస్ అని ఇచ్చారు. సో దానికి సంబంధించి సో అదేవిధంగా మనకు ప్రోగ్రామ్ అసిస్టెంట్కి సంబంధించి గ్రాడ్యుయేట్ ఉండాలి. 5 years ఎక్స్పీరియన్స్ ఇన్ లిటరసీ, అకాడమిక్ ఆర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఆర్ పబ్లిషింగ్ హౌస్ అండర్టేకింగ్ కన్సర్న్ బుక్ పబ్లికేషన్ సంబంధించి అబిలిటీ టు ఆర్గనైజింగ్ మీటింగ్స్, కాన్ఫరెన్సెస్, ఎబిలిటీ టు హ్యాండిల్ లిటరరీ మెటీరియల్, గుడ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఈ విధంగా ఉండాల్సి ఉంటుంది. టెక్నికల్ అసిస్టెంట్ డిగ్రీ ఉండాలి. డిప్లొమా ఇన్ బుక్ పబ్లిషింగ్ సంబంధించి ఉండాలి. 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో ఈ విధంగా అడుగుతున్నారు. సో వీటికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా ఉంటుంది. దానికి సంబంధించిన లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఆ డిస్క్రిప్షన్లో మీరు క్లియర్గా తెలుసుకొని డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఏదైనా పోస్ట్లో ఫిల్ చేసేటప్పుడు మీకు అప్లికబుల్ లేకపోతే ఎన్ఏ అని నాట్ అప్లికబుల్ అని కూడా ఫిల్ చేయొచ్చు. సో ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు పూర్తి అందిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఆల్ ది బెస్ట్.